రాజకీయ పార్టీలకు విరాళాల విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ను వెంటనే రద్దు చేయాలని, వాటిని అమ్మకూడదంటూ స్టేట్ బ్యాంక్ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్లు ఒక్కటే మార్గం కాదని తేల్చెప్పింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకు దారితీస్తుందని 5 సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది. రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2018 జనవరి 2న ఎలక్టోరల్ బాండ్లను తీసుకొచ్చింది. దీన్ని సవాలు చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గత ఏడాది అక్టోబర్ 31న వాదనలు ప్రారంభించింది. ఈ సందర్భంగా కేంద్రం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం పారదర్శకత కొరవడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తోందని, అధికార ప్రతిపక్ష పార్టీలకు సమాన అవకాశాలను కల్పించకపోగా అవినీతిని ప్రోత్సహిస్తోందని సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన నిధుల్లో అత్యధిక భాగం కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకే వెళ్లాయంటూ లెక్కలు చెప్పారు. అయితే ప్రపంచంలోని అనేక దేశాలు ఎన్నికల్లో నల్లధనం ప్రభావాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, అలాగే మన దేశంలో కూడా నల్లధనాన్ని అరికట్టడానికి డిజిటల్ చెల్లింపుల విధానం అమలు చేస్తున్నామని కేంద్రం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్వచ్ఛమైన డబ్బే రాజకీయ పార్టీలకు విరాళాలుగా అందేలా చేయడానికే ఎలక్టోరల్ బాండ్లు తీసుకొచ్చినట్లు వివరించారు. వాదనలు ముగించిన ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు గత నవంబర్ 2వ తేదీన ప్రకటించింది. ఫిబ్రవరి 15న తుది తీర్పు వెల్లడిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) ప్రకారం విరుద్ధమని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ను రద్దు చేయాల్సిందేనని, రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చేందుకు ఇతర మార్గాలున్నాయని తెలిపింది. నల్లధనం పేరు మీద సమాచారాన్ని దాచలేరనే విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. దాతల పేర్లు గోప్యంగా ఉంచడం సరికాదని, ఇది క్విడ్ ప్రోకు దారితీస్తుందని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. 2019 నుంచి జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు బహిర్గతం చేయాలని, వచ్చే మార్చి 6వ తేదీలోగా బాండ్స్ వివరాలు వెబ్సైట్లో పెట్టాలని ఎన్నికల కమిషన్ ఎస్బీఐని ఆదేశించింది. అదే సమయంలో ఎలక్టోరల్ బాండ్స్ను వెంటనే నిలిపివేయాలని తీర్పులో వెల్లడించింది.